లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పుష్ప 2 ప్రమోషన్స్ ని అగ్రెసివ్ గా చేస్తోంది సుకుమార్ టీం. పాట్నాలో ట్రైలర్ లాంచ్ చేసి భారీ హైప్ ని క్రియేట్ చేసింది. ఇప్పుడు చెన్నైలో అంతకు మించి అనేలా బజ్ ను క్రియేట్ చేసింది. శ్రీలీల స్పెషల్ సాంగ్, స్టార్ సింగర్స్ లైవ్ పెర్ఫార్మెన్స్, పుష్పరాజ్ వైల్డ్ ఫైర్ వెరసి అరవ ఆడియన్స్ కి సరికొత్త కిక్ ని అందించాయి. పుష్ప 2 రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో 10 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. పాట్నాలో ట్రైలర్ లాంచ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు పుష్పరాజ్. ఇప్పుడు చెన్నైలోని మరో వైల్డ్ ఫైర్ ఈవెంట్ కండక్ట్ చేసి అరవ ఆడియన్స్ లో సరికొత్త జోష్ నింపాడు. చెన్నై ఈవెంట్ లో సింగర్స్ లైవ్ పర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో సాగింది. పుష్ప పుష్ప అంటూ ఫ్యాన్స్ చేసిన హంగామాతో లియో ముత్తు స్టేడియం మొత్తం మారుమ్రోగిపోయింది. పుష్ప 2 ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసింది యూనిట్. శ్రీలీల వేసిన సిగ్నేచర్ స్టెప్పులకి ఫిదా అవుతున్నారు సినీ లవర్స్. దేవిశ్రీ కంపోజ్ చేసిన మాస్ ట్యూన్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఊ అంటావా సాంగ్ లో సమంత వేసిన స్టెప్పులకు ఏ మాత్రం తగ్గని రేంజ్ లో కిసిక్ సాంగ్ చేసింది శ్రీలీల. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమలు, అఫైర్స్ కామన్. ఓ సినిమా కోసం వర్క్ చేసిన హీరో హీరోయిన్ తర్వాత లవర్స్ గా మారిన సందర్భాలు ఉన్నాయి. కానీ వీటిలో కొన్ని మాత్రమే అఫీషియల్ గా బయటకు వస్తాయి. ఇప్పుడు టాలీవుడ్ లో ఇలాంటి సీక్రెట్ ని రివీల్ చేసింది ఓ హాట్ జంట. రెస్టారెంట్ లో లంచ్ చేస్తున్న ఫోటోలు బయటకు రావడంతో మ్యాటర్ మొత్తం హాట్ గా మారింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఇద్దరూ కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు. హిట్ పేర్ గా పేరు తెచ్చుకున్నారు. ఫస్ట్ సినిమా టైంలోనే ఇద్దరు ప్రేమలో పడినట్లుగా వార్తలు వచ్చాయి. కలిసి వెకేషన్ కి వెళ్లిన ఫోటోలు లీక్ అయ్యాయి. తాజాగా ఇద్దరూ కలిసి ఔటింగ్ కి వెళ్లిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయ్, రష్మిక కలిసి ఒక రెస్టారెంట్ లో లంచ్ డేట్ కు వెళ్లి కెమెరా కంటికి చిక్కారు. వీరిద్దరూ కలిసి లంచ్ చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఎవరో ఈ ఫోటో సీక్రెట్ గా తీసి షేర్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరి డేటింగ్ మ్యాటర్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. సాహిబా ప్రమోషన్స్ లో తన రిలేషన్షిప్ స్టేటస్ పై ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశాడు విజయ్ దేవరకొండ. తాను సింగిల్ కాదని కో స్టార్ తో రిలేషన్ లో ఉన్నట్లు తెలిపాడు. ఇప్పుడు రష్మికతో ఉన్న ఫోటో బయటకు రావడంతో తన లవ్ కన్ఫర్మ్ చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి దీనిపై ఈ ఇద్దరు ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి. సౌత్ బ్యూటీ సమంత ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. బాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేసిన తను ప్రమోషన్స్ లో అద్దరగొడుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఇంటర్వ్యూలో తన ఎక్స్ పై హాట్ కామెంట్స్ చేసింది. సినిమా ప్రమోషన్ లో వ్యక్తిగత విషయాలు షేర్ చేయడంతో సమంత కట్అవుట్ మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేసింది. సౌత్ బ్యూటీ సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించింది. అమెజాన్ లో 200 దేశాలలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ధావన్ తో ఓ చిట్ చాట్ ప్లాన్ చేసింది యూనిట్. స్పైసీ ర్యాపిడ్ ఫైర్ అనే టాస్క్ లో తన ఎక్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది సమంత అనవసరంగా ఖర్చు పెట్టిన డబ్బు గురించి ప్రశ్నించాడు వరుణ్ ధావన్. నా మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకల కోసం అంటూ నిర్మొహమాటంగా సమాధానం చెప్పింది శామ్. ఎంత ఖర్చు చేశారు అన్న ప్రశ్నకు మాత్రం కాస్త ఎక్కువే అంటూ సమాధానం దాటవేసింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత ఈ కామెంట్స్ తన మాజీ భర్తను ఉద్దేశించి చేసిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎక్స్ అంటే ఇంకెవరు, చైతన్యనే కదా అని హైలైట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మొత్తానికి శోభితను నాగ చైతన్య పెళ్లి చేసుకుంటున్న క్రమంలో సమంత చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే హీరో పాత్ర కత్తిలా ఉండాలి. విలన్ రోల్ క్యూరియాసిటీ పెంచాలి. నెగటివ్ పాత్రని ఎంత బెటర్ గా చూపిస్తే హీరోయిజం అంతగా ఎలివేట్ అవుతుంది. జైలర్ విషయంలో ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడు రజనీకాంత్. ఇప్పుడు సీక్వెల్ పార్ట్ కోసం కొత్త స్ట్రాటజీని అప్లై చేస్తున్నాడు. విలన్ పాత్ర కోసం తెలుగు హీరోని బరిలోకి దింపబోతున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. వరల్డ్ వైడ్ గా 500 కోట్లు వసూలు చేశాడు. రీసెంట్ గా వచ్చిన వెట్టాయంతో ఓకే అనిపించుకున్న తలైవా ఇప్పుడు లోకేష్ కనగరాజు డైరెక్షన్ లో కూలీ చేస్తున్నాడు. ఇందులో రజనీకాంత్ ని ఢీకొట్టే పవర్ఫుల్ విలన్ గా నాగార్జున కనిపించబోతున్నాడు. కూలీ షూటింగ్ ఇప్పటికే 70% పూర్తయింది. జనవరి కల్లా మొత్తం వర్క్ కంప్లీట్ చేసేలా టార్గెట్ పెట్టుకున్నాడు డైరెక్టర్. దీని తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో జైలర్ 2 చేయడానికి ఓకే చెప్పాడు తలైవా. కుదిరితే మార్చ్ లేదంటే సమ్మర్ లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జైలర్ 2లో ఓ తెలుగు హీరోని విలన్ గా చూపించాలి అని మేకర్స్ డిసైడ్ అయ్యారట. ఇప్పటికే రాజశేఖర్, శ్రీకాంత్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఓకే చెప్పినా తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో మంచి మార్కెట్ వస్తుందనేది నిర్మాతల ప్లాన్. ఒకప్పుడు తమిళ్ విలన్స్ తో బండి లాగించేసిన రజనీకాంత్ ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్ ని స్పెషల్ గా డిజైన్ చేయిస్తున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఫస్ట్ ఆప్షన్ కెరీర్ ను సెట్ చేసుకోవటం, స్టార్ హీరోయిన్ గా ఎదగటం. వన్స్
ఈ ఫేజ్ కంప్లీట్ అయితే నచ్చిన వ్యక్తితో డేట్ చేస్తారు. అన్ని సెట్ అయితే పెళ్లి పీటలు ఎక్కేందుకు సై అంటారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు ఇదే ఫార్ములా అప్లై చేస్తోంది. బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టి తన బాయ్ ఫ్రెండ్ తో 7 అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా బ్యాచులర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతుందా? హైదరాబాద్ స్టార్ విజయ్ వర్మతో పెళ్లి పీటలు ఎక్కబోతుందా అంటే అవును అనే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇప్పటికే వీళ్ల పెళ్లి డేట్ ఫిక్స్ అయిందని, కొత్త ఇంటి కోసం బాంద్రాలో సీ ఫేసింగ్ అపార్ట్మెంట్ కోసం వేట మొదలు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లవ్ స్టోరీ 2 షూటింగ్ టైంలో విజయ్ వర్మతో లవ్ లో పడింది తమన్నా భాటియా. కొంతకాలం డేటింగ్ చేసి అధికారికంగా ప్రకటించారు. కానీ మ్యారేజ్ గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రెజెంట్ ఈ ఇద్దరి పెళ్లికి ఇంట్లో వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో పెళ్లి చేయాలి అని ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. విజయ్ వర్మ పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. అందుకే ఈ ఇద్దరి పెళ్లిని హైదరాబాద్ లోని ఓ ప్రముఖ రిసార్ట్ లో గ్రాండ్ గా చేయాలి అని ఫ్యామిలీ మెంబర్స్ డిసైడ్ అయ్యారట. వాటికి సంబంధించిన పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలపై ఈ లవ్ బర్డ్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.